హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేనైతే ఏవిసి సర్టిఫికేట్ అంటే యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ పెన్షన్లు లేదా ఫ్యామిలీ పెన్షన్లు ఏదైతే సమర్పిస్తారో ప్రతి సంవత్సరం జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో సో ఆ యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ని ఏ విధంగా మనమైతే మాన్యువల్గా ఫిల్ చేయాలి అన్న వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేదానికి ప్రయత్నం చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ తాజా అప్డేట్ న్యూస్ అనేది ఎప్పటికప్పుడు అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటానండి. ఇంకా వివరాలు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండి యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్. ఇక్కడ మనం వచ్చేసి మొదటిది టైప్ ఆఫ్ పెన్షనర్ టైప్ అండి, సర్వీసా లేదంటే ఫ్యామిలీ పెన్షనర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఇక్కడ రైట్ సైడ్ అయితే మనము మన ఫోటో అంటించాల్సి అయితే ఉంటుంది, ఫోటోనండి. ఇక నేమ్, పూర్తి నేమ్ అయితే రాయాలి ఈ వీటిలో అండి. మళ్ళా వైఫ్ ఆఫ్ ఉంటే ఎవరుంటే వాళ్ళు, డాటరా వైఫా అట్లా. సో ఆధార్ నెంబరు, పూర్తి ఆధార్ నెంబర్ ఇక్కడ వేయాలి. డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసి ఇక్కడ ఏజ్ మెన్షన్ చేయాలి. ఇప్పుడు పీబీఓ నెంబర్ని అయితే ఇక్కడ ఫిల్ చేయాలి. తర్వాత బ్యాంక్ నేమ్ ఆఫ్ బ్యాంక్, ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏది ఉంటే అది, సో మీ బ్యాంక్ ఏదైతే అది ఇక్కడ. మళ్ళీ బ్యాంక్ బ్రాంచ్, సో ఆ ఊరు పేరు ఉంటుంది కదండి, బ్రాంచ్ నేమ్. సో బ్రాంచ్ నేమ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ వేయాల్సి అయితే ఉంటుందండి ఇక్కడ. తర్వాత ఐఎఫ్ఎస్సి నెంబరు, ఇది వచ్చేసి మన పాస్బుక్లోనే ఉంటుంది, లేదంటే నెట్లో సెర్చ్ చేసినా కూడా దొరుకుతుందండి. మన బ్రాంచ్ పేరు కొట్టి సెర్చ్ చేస్తే ఐఎఫ్ఎస్సి అని కొడితే బ్యాంకు బ్రాంచ్ నేమ్ కొడితే వచ్చేస్తుంది. సో ఇక ఎంప్లాయ్మెంట్ పర్టికులర్స్ అండి, నేమ్ ఆఫ్ ఆఫీస్, మీరు ఎక్కడ ఉద్యోగం చేశారు, సో డేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు. మళ్ళా రీఎంప్లాయ్మెంట్, ఒకవేళ ఎంప్లాయ్మెంటా రీఎంప్లాయ్మెంట్ అయినా, సో మీరు జాయిన్ అయిన తేదీ. సో వాట్ ఈస్ ద డిఏ బ్రింగ్ డౌన్ ఆన్ ఎంప్లాయ్మెంట్, మీరు లాస్ట్ డిఏ ఎంత తీసుకున్నారు. డేట్ ఆఫ్ విచ్ ఈస్ డ్రాన్, మీరు ఎంత డిఏని ఏ డేట్లో అయితే, ఇక్కడ డేట్ వేయాలి, ఇక్కడ ఎంత డిఏ అనేది మెన్షన్ చేయాలి. రీ మ్యారేజ్ పర్టికులర్స్ ఇఫ్ ఎనీ, ఒకవేళ మీరు కనుక లేడీస్ అయినా జెంట్స్ అయినా కానీ రెండవ పెళ్లి చేసుకుని ఉంటే వాళ్ళ మ్యారేజ్ డేట్ అయితే వేయాలండి, ఒకవేళ చేసుకుని ఉంటే. సో నేమ్ ఆఫ్ స్పౌస్ అంటే భర్త లేదా భార్య, సో వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. అర్థమైంది అనుకుంటాను. ఇక ప్రజెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ విత్ ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫోన్ నెంబర్ లేదంటే మొబైల్ నెంబర్. సో మీ పూర్తి ఇంటి అడ్రస్ విత్ ఫోన్ నెంబరు, ఇక్కడ ఈమెయిల్ ఐడి, ఇవైతే ఎంటర్ చేయాలి. ఇక ఫైనల్గా అండి ఇన్కమ్ ట్యాక్స్ అంటే పాన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. మ్యాండేటరీ అండి, మంత్లీ పెన్షన్ ఎక్సీడ్ 15,000, ఒకవేళ మీ పెన్షన్ అనేది 15,000 కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా పాన్ నెంబర్ని మెన్షన్ చేయాలి. ఇక్కడ ఫైనల్గా మీ యొక్క థంబ్ ఇంప్రెషన్ అయితే ఇక్కడ వేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరైతే సైన్ పెట్టవలసి అయితే ఉంటుందండి. సో ఫైనల్గా డేట్ అండ్ ప్లేస్, ఇవన్నీ మీరు ఫిల్ చేయవలసి అయితే ఉంటుంది. సో ఈ అక్నాలజ్మెంట్ అనేది వాళ్ళు మీకు ఫిల్ చేసి ఇస్తారండి. సో రిసీవర్ సిగ్నేచర్, డేట్ అండ్ స్టాంప్ వేసి కూడా వాళ్ళు మీకు ఈ పేపర్ని అయితే ఇస్తారండి, అక్నాలజ్మెంట్. సో ఇది అండి ఫామ్ ఫిల్ చేయడం. సో దీనికి మనకి ఏమేమి కావాలంటే, సో బ్యాంకు పాస్బుక్, ఆధార్ నెంబరు, అలాగే పీపీఓ నెంబరు, అలాగే మొబైల్ నెంబర్ అండి, ఏదైతే ఆధార్తో లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబరు. సో ఓటీపీ కోసం ఇవన్నీ ఉంటే మీరు మీ ఇంట్లో అయినా చేసుకోవచ్చు, మీ మొబైల్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే బయట నెట్ సెంటర్లో అయినా చేసుకోవచ్చు. సో ఎక్కడైనా కూడా చేసుకునే వీలైతే ఉందండి. సో చాలామంది సబ్మిట్ చేశారు, ఇంకా ఎవరైతే సబ్మిట్ చేయలేదో వాళ్ళ కోసం అయితే అవేర్నెస్ కోసం అయితే చెప్తున్నాను అండి. సో తొందరగా మీరు లాస్ట్ మూమెంట్లో అని లేకుండా ఈ లోపే అయితే సబ్మిట్ చేసేయండి. ఇదండి ఇవాళ టాపిక్. దీని ముందు వీడియో అయితే ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలి, సో ఏవిసి యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ గురించి ప్రతి ఒక్క డీటెయిల్ అయితే దీని ముందు వీడియోలో అయితే ఉన్నాయండి. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీలైతే తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.